3.5 గంటల విచారణలో కొన్ని కీలక విషయాల్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ రిమాండ్ రిపోర్ట్ ని ఆయనకే చూపించారు పోలీసులు. మొత్తం 18 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చినట్లు ఆయనకు చెప్పారు పోలీసులు. కేసులో నిందితులుగా మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. తొక్కేస్లాటకు కారణం A12 నుంచి A15 వరకు ఉన్న నిందితులు. వాళ్ల తీరు వల్లనే ఈ తొక్కిస్లాట, రేవతి మరణం జరిగాయంటున్నారు పోలీసులు. ఇంతకీ ఆ 18 మంది నిందితులు ఎవరు? సంధ్యా థియేటర్లో ఈ తొక్కిస్లాటకు కారణంగా భావిస్తున్న ఆ 18 మంది ఎవరో ఒకసారి మనం చూద్దాం. A1 అగమాటి పెద్ద రామరెడ్డి, థియేటర్ ఓనర్ అయిన. A2 అగమాటి చిన్న రామరెడ్డి, ఈయన కూడా ఒక ఓనర్ అనే చెప్పాలి. ఇంకా A3 M సందీప్, ఈ థియేటర్లో పార్ట్నర్ గా తెలుస్తోంది. A4 M సుమిత్, ఇతను కూడా పార్ట్నరే. A5 అగమాటి వినయ్, ఇతను కూడా పార్ట్నరే. A6 అశుతోష్ రెడ్డి, ఈయన కూడా పార్ట్నరే. A7 గా రేణుకాదేవి, ఈవిడ కూడా పార్ట్నరే. A8 గా అరుణారెడ్డి, ఈవిడ కూడా పార్ట్నర్ గా తెలుస్తోంది. A9 గా నాగరాజు, థియేటర్ మేనేజర్. A10 గా విజయ్ చందర్, లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్ గా చెప్తున్నారు. A11 గా అర్జున్, పుష్ప మూవీలో హీరో. A12 గా సంతోష్, అల్లు అర్జున్ PA. A13 గా శరత్ బన్నీ, అర్జున్ మేనేజర్. A14 గా రమేష్, అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ గార్డ్. A15 గా రాజు, ఇతను కూడా అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ గా తెలుస్తోంది. A16 గా వినయ్ కుమార్, ఇతను అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి వచ్చారు. A17 గా పర్వేజ్, ఇతను బాడీ గార్డ్ గా తెలుస్తోంది. A18 గా మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ ని చేర్చారు పోలీసులు. మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, మొత్తం 18 మంది నిందితులు గుర్తించారు, కానీ తొక్కిస్లాటకి మాత్రం పర్టికులర్ గా A12 నుంచి A15 వరకు వీళ్లే కారణం అని చెప్తున్నారు. అంటే వీడియోలు చూసిన తర్వాత వాళ్ళ యాక్షన్స్ కారణంగానే తొక్కిస్లాట జరిగిందని నిర్ధారణకు వచ్చారా? ఏ రకంగా వీళ్లే నిందితులు అని చెప్తున్నారు? అల్లు అర్జున్కు ఈరోజు 3.5 గంటల పాటు కొనసాగిన విచారణలో అనేక విషయాల్ని అల్లు అర్జున్కే పోలీసులు చూపెట్టారు. ఎందుకంటే ఈ కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా తనకు సంబంధం లేదంటే అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఒక 10 నిమిషాల వీడియోతో పాటుగా కొన్ని కీలక విషయాలు ఇప్పటివరకు ఈ కేసులో A11 గా అల్లు అర్జున్ ఉన్నారు, కానీ మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ కూడా ఈ కేసులో అక్యూజ్డ్గా పెట్టారు. A18 గా మైత్రి మూవీస్ను కూడా పెట్టారు. ఒకసారి మీకు ఫుల్ డీటెయిల్ ఈ కాపీ, రిమాండ్ కాపీని కూడా పోలీసులు అల్లు అర్జున్ చూపెట్టారు. దాంట్లో చూడొచ్చు ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను కూడా మెన్షన్ చేశారు. దీంట్లో A1 గా అగమాటి రామరెడ్డి, ఇతన్ని పెద్ద రామరెడ్డి అంటారు, ఇతను సంధ్యా థియేటర్ 70mm ఓనర్. A2 గా అగమాటి చిన్న రామరెడ్డి, ఇతను కూడా 70mm సంధ్యా థియేటర్ ఓనర్. దాని తర్వాత ఇక్కడ M సందీప్, ఇక్కడ సంధ్యా 70mm కో పార్ట్నర్. A9 నాగరాజు, ఇతను కూడా RTC క్రాస్ రోడ్కి సంబంధించినటువంటి 70mm మేనేజర్. A10 గా విజయ్ చందర్, ఇతను గేట్ కీపర్, లోవర్ బాల్కనీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు. A17 గా మహమ్మద్ పర్వీజ్, ఇతను ఒక బాడీ గార్డ్. వినయ్ కుమార్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ RTC క్రాస్ రోడ్ ఇన్ఛార్జ్. ఇది ఒకవైపు ఉంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కీలకంగా కొంతమందిని మెన్షన్ చేశారు. A4 నుంచి సుమేష్, ఇతను కూడా RTC క్రాస్ రోడ్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద ఓనర్గా చూపెట్టారు. A5 గా ఆగమాటి వినయ్ కుమార్, ఇతను కూడా RTC క్రాస్ రోడ్స్ 70mm థియేటర్ ఓనర్. ఆగమాటి అశుతోష్ రెడ్డి, అతను కూడా ఓనరే. రేణుకాదేవి, ఆమె కూడా వన్ ఆఫ్ ద 70mm పార్ట్నర్. వీళ్ళందరితో పాటుగా ఇక్కడి నుంచి A11 నుంచి A18 వరకు ఒకసారి మనం జూమ్ చేసి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. A11 గా అల్లు అర్జున్, సినిమా యాక్టర్, ఈ సినిమాకి సంబంధించినటువంటి హీరోని A11 గా పెట్టారు. సంతోష్ కుమార్ PA2 అల్లు అర్జున్. A13 శరత్ బన్నీ, మేనేజర్ టు అల్లు అర్జున్. A14 రమేష్, పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ టు అల్లు అర్జున్. A15 రాజు, పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ టు అల్లు అర్జున్. A18 ప్రొడ్యూసర్స్ ఆఫ్ మైత్రి మూవీస్ అండ్ పుష్ప మూవీ అండ్ అదర్స్ అండి. ఇక్కడ లాస్ట్లో అయితే పెట్టారో ప్రొడ్యూసర్స్ ఆఫ్ మైత్రి మూవీస్ ఆఫ్ పుష్ప 2 మూవీ అని. సో ఈ విషయాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. దాంతోపాటుగా ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో ఏదైతే మెన్షన్ చేశారో ఒకసారి చూడవచ్చు. A11 నుంచి A17 వరకు అందరూ కూడా ఈ వీళ్ళ నెగ్లిజెన్స్ అనేది ఎంత స్పష్టంగా ఉందో, A11 నుంచి A18 వరకు కూడా వాళ్ళకు కూడా అదే నెగ్లిజెన్స్ ఉంది. ఇక్కడ సినిమా రిలీజ్కి సంబంధించినటువంటి వ్యక్తులు చేసినటువంటి నెగ్లిజెన్స్ వల్ల ఒక వ్యక్తి ప్రాణం పోయింది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ రిమాండ్ రిపోర్ట్ని అల్లు అర్జున్కి చూపెట్టారు. దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, ఈ మొత్తం రేవతి మరణానికి కారణమైనటువంటి ఇట్ ఈస్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ దట్ ద అక్యూజ్డ్ A1 to A17 అండ్ అదర్స్ విత్ దేర్ షీర్ నెగ్లిజెన్స్ అండ్ నాట్ పేడ్ అటెన్షన్ వైల్ ఆర్గనైజింగ్ స్పెషల్ షోస్ అనే విషయాన్ని రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రేవతి మరణానికి కారణం అనే విషయం చెప్పారు. ఈ రిమాండ్ రిపోర్ట్ని అల్లు అర్జున్కి పోలీసులు చూపెట్టారు. ప్రత్యక్షంగా పరోక్షంగా తనకు సంబంధం లేదని ఏదైతే చెప్పారో ఆ సబ్జెక్ట్లోనే చాలా విషయాలు మెన్షన్ చేశారు.
మీరు రావడం వల్ల ఎక్కడ సరైన ప్రికాషన్ తీసుకొని రాకపోవడం వల్లనే ఈ ఒక జరిగింది. A11 అంటే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతున్నారో A12 నుంచి A16 వరకు వాళ్ళు చేసినటువంటి బిహేవియర్ వల్లనే రేవతి చనిపోయింది, వాళ్ళు తోపులాట వల్లే చనిపోయింది అనే విషయాన్ని క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసి అల్లు అర్జున్ కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ని గతంలో, ఎందుకంటే ఆ రోజు కోర్టులో రిమాండ్ రిపోర్ట్ ప్రొడ్యూస్ చేసిన సమయంలో హైకోర్టులో అతనికి బెయిల్ వచ్చి ఇమీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ బయటకు వచ్చాడు. ఆ రోజు జరిగినటువంటి మొత్తం వ్యవహారాన్ని దీంట్లో మీ ఒక్కరిని కాదు, ఇంత 18 మందిని నిందితులుగా చేయాల్సి వచ్చింది. ఓ వ్యక్తి మరణానికి కారణమైన, ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వ్యక్తులందరినీ కూడా ఈ కేసులో పెట్టామన్నది పోలీసులు చెప్పినటువంటి వాదన. ఈ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా ఈరోజు 3.5 గంటల పాటు ఆయన విచారించారు, ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తిరిగి మరోసారి అవసరమైతే విచారణకు పిలుస్తామని చెప్పారు. అయితే అల్లు అర్జున్ విచారణకు సహకరించారు, చాలా విషయాలు తనకు తెలిసిన విషయాన్ని చెప్పారు. కానీ రేవతి చనిపోయిన విషయాన్ని తానే స్వయంగా వచ్చి అల్లు అర్జున్కి చెప్పారనే విషయాన్ని ఎవరైతే ఏసీపీ రమేష్ చెప్పాడో అతను ఇలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ క్వశ్చన్కి అల్లు అర్జున్ సమాధానం చెప్పలేదనేది పోలీసు అధికారులు చెప్తున్నారు. ఫర్దర్గా రిమైనింగ్ క్వశ్చన్స్కి ఆయన సమాధానం చెప్పారు. కానీ థియేటర్ నుంచి పర్మిషన్ నిరాకరించిన విషయం తన నోటీసులో లేదు అనేది అల్లు అర్జున్ పోలీసులకు చెప్పే ప్రయత్నం చేశారు. క్లియర్ నెగ్లిజెన్స్, ఏవైతే అల్లు అర్జున్ సంబంధించిన బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ల తోపులాట వల్లనే ఆ గొడవ జరిగింది. ఆ తోపులాట వల్లనే ఒకసారిగా లోవర్ బాల్కనీలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా కింద పడిపోయారు. ఆ తోపులాట కోసమే ఈ 4 వ్యక్తులు కూడా విపరీతంగా పబ్లిక్ని తోయడం వల్ల ఒకరిపైన ఒకరు పడి ఈ తొక్కిసలాట జరిగిందనేది పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఇదే విషయాన్ని అల్లు అర్జున్ అడిగారు. ఈరోజు ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఆడియో వీడియో రికార్డింగ్ అంతా కూడా చేశారు. దీన్ని కోర్టుకు సబ్మిట్ చేశామని కూడా పోలీసులు చెప్తున్నారు. కొద్దిసేపట్లోనే ఆయన నివాసానికి చేరుకుంటారు. చూడాలి ఈసారి మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా అడ్వకేట్ మాట్లాడతారా, లేకపోతే ఈ వివాదం పైన మళ్ళీ మాట్లాడతారా లేదన్నది చూడాల్సి. ఖచ్చితంగా పోలీసులకు అయితే సహకరిస్తాను, మళ్ళీ తిరిగి అవసరమైతే విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు మాత్రం అల్లు అర్జున్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ విజయ్. పోలీసు విచారణ తర్వాత అల్లు అర్జున్ నేరుగా తన నివాసానికి చేరుకున్న దృశ్యాలు మనం చూడొచ్చు. దాదాపు 3.5 గంటల పాటు ఆయన విచారణ కొనసాగింది. ఆ విచారణ ముగించుకుని తన ఇంటికి మళ్ళీ చేరుకున్నారు. మళ్ళీ అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోలీస్ బందోబస్తుని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ ఈ రోజు జరిగిన విచారణలో పూర్తిగా సహకరించినట్టుగా తెలుస్తోంది. పోలీసులు వేసిన అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చినట్టుగానే తెలుస్తోంది. మళ్ళీ ఎప్పుడు విచారణకు రావాలన్నా కూడా తాను సిద్ధం, పోలీసులకి సహకరిస్తానని ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. సంధ్యా థియేటర్ ఘటనలో ఈరోజు పోలీసుల విచారణకు వెళ్లారు అల్లు అర్జున్. హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ విచారణకు హాజరయ్యారు. దాదాపు 3.5 గంటల పాటు జరిగింది. ఉదయం 11 గంటలకు ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోకి ఎంటర్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పుడు ఇంటికి చేరుకునే ముందు వరకు కూడా దాదాపు ఒక అరగంట ముందు వరకు కూడా ఆ విచారణ కొనసాగింది. ఒక 20 ప్రశ్నలతో ఆయనకు క్వశ్చనీర్ ఇచ్చి అలాగే ఘట్ట జరిగిన రోజున కొన్ని వీడియోస్ కూడా చూపించి అల్లు అర్జున్ నుంచి సమాధానాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది.